వెల్కమ్ టు డివై న్యూస్. షేర్లింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గం బీజేఆర్ కాలనీలో డాక్టర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాలనీ వాసులు, రాయదుర్గం ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరికంటే ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్కి. ఆ తర్వాత ఇంతటి మన దేశంలో ప్రతి ఒక్కరూ ఏ పనున్నా సరే డబ్బుల కోసం ఏ పనైనా చేస్తారు. డబ్బుల కోసం ఏ పనైనా చేస్తారు అనుకుంటే ఒక మురికి కాలువలో కానీ ఒక చెత్తలో కానీ చేసేవారు ఒకరు ఉన్నారంటే ఒక పరిశుద్ధ కార్మికులు మాత్రమే. అది మన ఇంట్లో మనం చేయాలంటేనే వెనక ముందు అవుతాం. అలాంటిది మన చుట్టాల ఇంట్లోనో కానీ మన పక్కల ఇంట్లో మన దోస్తుల ఇంట్లోనో కానీ ఒక చెత్త కార్యక్రమం చేయాలంటే ఒక్కరు కూడా చెత్త పని చేయలేరు. అలాంటిది వీళ్ళు జీతం కోసం చేస్తున్నారు అనుకోవద్దు, వీళ్ళు ఒక సేవ చేస్తున్నారు అనుకొని వీళ్ళని ప్రతి ఒక్కరు గుర్తించి అప్పట్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీళ్ళని గుర్తించి ప్రతి సంవత్సరము వీళ్ళకు వేతనాలు పెంచాలని అప్పట్లో రాజ్యాంగంలో లిఖించిండు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఒక అమలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదు. గతంలో మందకృష్ణమాది అన్నగారు కూడా ఈ యొక్క పరిశుద్ధ కార్మికుల కొరకు చాలా పెద్ద ఎత్తున ఒక సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగానే వీళ్ళకు ప్రతి సంవత్సరము గవర్నమెంట్ పోషించాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రైవేట్ చేస్తున్నాయి. అవి ప్రైవేట్ చేయలేవద్దు. ఎందుకంటే ఆఫీసుల కింద ఏసీలో కూర్చున్న వాళ్ళకేమో గవర్నమెంట్ జాబు, ఎండలో వానలో మురికి కాలువలలో పని చేసుకుంటూ వీళ్ళందరూ ఇంత కష్టపడుతుంటే వీళ్ళని గుర్తించాలి ముఖ్యంగా. కానీ అలా గుర్తించకుండా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళకి ప్రైవేట్ చేయలేవద్దు. రూల్స్ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 38లో చూడండి. మీకు ఆ 38 ఏదైతే రాసిండో అంబేద్కర్ గారు ఏమని రాసిండో, పరిశుద్ధ కార్మికులకు ఎవరు చేయలేని పని, ఎవరు చేయలేని సాహస పని చావడానికైనా చెప్పడానికైనా సిద్ధంగా ఉంటారు, కానీ ఈ వర్క్ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉంటారని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడే చెప్పారు. కాబట్టి మనం కూడా గుర్తించి ఇది ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి ఎలాగైనా సరే బీజేపీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ సెంటర్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని మున్సిపల్ కార్మికులకు ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికులకు గవర్నమెంట్, ఎందుకంటే రేపు రోగాలు వచ్చేయమైతే ఎవరు బాధపడాలి? వాళ్ళ ఇంటికి వాళ్ళు బాధపడాలి తప్ప వేరే ఎవరు కాదు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని వీళ్ళకు గవర్నమెంట్ హోదా కల్పించి వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన బస్సు పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.